ఈయనే సార్. అన్నయ్య నాకేం తెలీదు. వీడు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడు? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏయ్ సార్ ఈమె కూడా సార్. బావగారు వాడు నిజమేమిటో తెలియకుండా అనవసరంగా నన్ను. అసలు మెయిన్ క్యాండిడేట్ ఈమె సార్. వీళ్ళిద్దరూ ఆ అబ్బాయిని చంపని నాకు చెప్పారు సార్. అసలు చంపడానికి ప్లాన్ ఇచ్చి డబ్బులు ఇచ్చింది ఈమె సార్. మాట్లాడరేంటి అత్తయ్య? ఆవిడేం చెప్తుంది పాపం? నా పేరు రాంబ్రహ్మం, నిజం ఛానల్ ఎండీని సార్. నమస్తే. నమస్తే సార్, కూర్చోండి. ఈ సిఐ మీతో చెప్పింది, ఈ రౌడీ చేత చెప్పించింది అంతా అబద్ధం సార్. నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే రాజశేఖర్ గారి ఇంటి పరువు తీయడానికి ప్లాన్ చేశావో నాకు బాగా తెలుసు. మీ రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే, పత్రికాధిపతి అయిన ఇందుమతి ఇదంతా ప్లాన్ చేసింది సార్. ఆ ఇందుమతి దగ్గర డబ్బులు తీసుకున్న సిఐ మీ ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసి మిమ్మల్ని మీడియా ఎదుట దోషులు నిలబెట్టి మీ పరువు తీయాలని చూస్తున్నారు సార్. డబ్బు కక్కుర్తుపడి ఆ ఇందుమతి మాట వినాల్సి వచ్చింది సార్. లేకపోతే తన పేపర్లో నాపై తప్పుడు వార్తలు రాసి నన్ను సస్పెండ్ చేయిస్తానంది సార్. ప్లీజ్ సార్, క్షమించండి సార్. మీరు టెన్షన్ పడకూడదనే టీవీ ఛానల్ ఎండీని పంపించి మీ ప్రాబ్లము క్లియర్ చేశాను. అతన్ని నువ్వు పంపించావా? అవునమ్మా, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం జరుగుతోందో ఊహించాను కాబట్టి మిమ్మల్ని సేవ్ చేయడానికి అలా ప్లాన్ చేశాను. థ్యాంక్స్ కేశవ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా ఎవరు చేయించుంటారు? ఇదంతా మా ఇందిర పిన్నే చేయించింది. ఈ నిజాన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు ఎవరితోనే చెప్పావనుకో, ముందు ముందు మా ఇందిర పిన్ని పన్నే కుట్రలు కుతంత్రాలు మనకి తెలియకుండా పోతుంది. నువ్వు ఇలా పాపపు పనులు పాప ఆలోచనలు చేసినంతకాలం ఎన్ని మందులు వేసుకున్నా నీ బీపీ తగ్గదత్త. నీ కంగారు చూస్తేనే అర్థమవుతుంది చేసిందంతా నువ్వేనని. నేనేం చేశాను? విశ్వని ఎందుకు చంపించాలనుకున్నావు? చంద్రశేఖర్, అంతా నువ్వే చేసావని నాకు తెలుసు. పిచ్చివాగుడు వాగొద్దు. ఒక ఛానల్ ఎండీ గారు స్వయంగా మన ఇంటికి వచ్చి అందరి ముందు జరిగిందేమిటో స్వయంగా చెప్పించిన తర్వాత కూడా నువ్వు నన్ను అనుమానించడం పద్ధతిగా ఉందా? ఆ ఛానల్ ఎండీ మన కేసుకు దగ్గర బంధువని నాకు తెలుసు. నేను ఈ కేసు నుంచి తప్పించడం కోసమే నమ్మిన బొంట్లో నువ్వు చెప్పే ప్రతి పని చేసే ఆ కేసు ఆ ఛానల్ ఎండీ చేత ఈ కేసుకు నీకు సంబంధం లేదని చెప్పించాడని కూడా నాకు తెలుసు. నీకు వయసు అయిపోయింది. కృష్ణారావు అంటే ఒక మూల కూర్చోవాలి కానీ ఇలాంటి పాప పనులు చేయించు. మరొకసారి ఇలాంటి పాప పనులు చేయించావో నువ్వు నా అత్తయ్యవన్న సంగతి కూడా ఆలోచించావు. నేను పాప పనులు చేస్తున్నానంటూ నన్ను బెదిరిస్తున్నావేంటి? ఆ విశ్వాగాడు పెళ్ళైన ఓ ఆడపిల్ల ఇంటికొచ్చి కట్టుకున్న మొగుళ్ళ ఈ ఇంట్లోనే తిష్ట వేస్తూ కూర్చోవడం పాపం కాదా? మొగుడు కళ్ళు కప్పి వాడితో రహస్యంగా మంతనాలు జరపడం పాపం కాదా? వాళ్ళు చేస్తున్నది పాపం కాకపోతే నేను చేస్తున్నది కూడా పాపం కాదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని శాస్త్రం చెప్తోంది. రాజశేఖర్కి అన్యాయం జరగకుండా ఉండడానికి, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పోకుండా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. అత్తయ్య, నువ్వు కృష్ణగదికి ఒకసారి కూడా రావడం కానీ పలకరించడం కానీ నేను చూడలేదు. నువ్వు ట్రీట్మెంట్ చేయించి మందులు తీసుకొచ్చావు కదా. అంటే అనారోగ్యంతో ఉన్న మనిషికి మందులు వేసి తిండి పెడితే సరిపోతుందా? నా ప్రాణాల్ని కాపాడిన మనిషి ఇలా అనారోగ్యంతో ఉంటే అసలు ఎంత బాగా చూసుకోవాలి? కృష్ణుని స్వంత మనిషిలా చూసుకోమని మీ అందరికి చెప్పానుగా. అత్తయ్య, ఇప్పటికైనా సరిగా చూసుకోండి. ఎలా ఉంది కృష్ణ? బాడీ పెయిన్స్ తగ్గాయా? ప్రాబ్లం ఏం లేదు సార్. సావిత్రి, కృష్ణకి మాత్రలు ఇవ్వు. హలో, నమస్తే, చెప్పండి సార్. ఒక్క నిమిషం, ఎలా ఉన్నారు? అలాగా